హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఈరోజు మీకు అసలు సిసలు తెలుగు బ్రాహ్మణ వంట అయిన పాఠోళీ చూపిస్తాను. పప్పు దినుసులతో చేసే ఈ వంటకం రసం లేదా పెరుగన్నంతో కలిపి తినటానికి చాలా బాగుంటుంది. చేయటం కూడా తేలిక. మొదలెడదామా? యాజ్ యూజువల్గా మా పద్ధతిలో రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రామ్స్లో ఇచ్చాము. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. పాఠోళీకి కావలసిన వస్తువులు: కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. సీజనింగ్కి పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర. తిరగమాతకి నూనె, ఎండుమిరపకాయలు, పెద్ద ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. కందిపప్పు, శనగపప్పు ఇంకా పెసరపప్పు 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటలు నానబెట్టండి. తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇంకా ఉప్పుతో కలిపి బరకగా రుబ్బుకోండి. ఒక మూకుడు తీసుకొని మంట మీడియం హైలో పెట్టుకొని ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి మిరపకాయలు డార్క్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు కరివేపాకు వేసి చిటపటలు తగ్గే వరకు వేయించండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పప్పు దినుసుల ముద్ద వేసి బాగా కలపండి. మంట సిమ్లో లేదా సిమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని మూకుడు మీద మూత పెట్టి నెమ్మదిగా వేగనివ్వండి. పాఠోళీ అన్నది ఎప్పుడు హైలో చెయ్యరు. పప్పు దినుసుల ముద్ద రోస్ట్ అవుతూ వేగడం మనకు కావాల్సింది. హైలో పెడితే మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీకు అడుగున ఇలా రోస్ట్ అవుతూ కనిపిస్తుంది. అప్పుడు తిప్పుతూ పాఠోళీ అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి దింపేయండి. ఈ పాఠోళీకి నా ఉద్దేశంలో బెస్ట్ కాంబినేషన్ రసం. కోర్స్ ఉట్టిది కూడా అన్నంలో కలుపుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. నా చిన్నప్పుడు మా అమ్మ చేస్తే ఉట్టిది తిని, రసంతో తిని, పెరుగులో కూడా తినేవాడిని. అంత హోల్సమ్గా, రుచిగా, కంఫర్టింగ్గా ఉండే వంటకం ఇది. ఇందులో మీరు మల్టిపుల్ వేరియేషన్స్ ట్రై చేయొచ్చు. ఉల్లిపాయలు వేయచ్చు, ఇంగువ లేదా వెల్లుల్లిపాయ వేసి కూడా ట్రై చేయొచ్చు. అలాగే కొంతమంది వంకాయ, క్యారెట్ కూడా యాడ్ చేస్తారు పాఠోళీలో. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో చెప్పండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.